ఈ రెండవ రాకడి విషయం ఇంకా ఖచ్చితంగా దేవుడు మనకు లేఖనాలలో బయలుపరిచాడు. యేసు వస్తాడు నిజమే, కానీ 2వ నెలలో 3వ నెలలో పురిటి నొప్పుల కొరకు నువ్వు ఎదురు చూడొద్దు, హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు. 9 నెలలు నిండాలి, అలాగే కొన్ని సూచనలు నెరవేరాలి. ఆ సూచనలలో స్పష్టమైన ఒక సూచన, మొదట భ్రష్టత్వము సంభవించి, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయల్పడితేనే గాని ఆ దినము రాదు, ప్రభు దినము రాదు. నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎవడంటే, నేనే దేవుణ్ణని కనబరుచుకుంటూ యెరూషలేం దేవాలయంలో కూర్చుంటాడు. యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి, యెహోవా దేవుడు కాదు, ఎవడు దేవుడు కాదు, నేనే దేవుణ్ణిరా, నాకు బలర్పించమని దేవుని ఆలయములో కూర్చుంటాడు. అది జరిగితేనే తప్ప ఆ దినము రాదు రాదు రాదని చెప్పాడు. అదే మన విశ్వాసం. యేసు వస్తాడని తెలుసు, కానీ అంతకంటే ముందు ఈ పనికి మాలినోడు కూడా వస్తాడు. వీడు రావడం యేసురాజు రాకడకు స్పష్టమైన సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య రాకడకు ముందు ఈ పనికి మాలినోడు వస్తాడు. ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, నాశన పాత్రుడకు పాప పురుషుడు వాడు వస్తున్నాడు. ఓఫీర్ గారు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడా, అబద్ధ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడా అని గేలి చేశారు కొంతమంది. నేను ఖచ్చితంగా బరాబర్ అబద్ధ క్రీస్తు రాకడ కొరకే ఎదురు చూస్తున్నా. ఎందుకంటే వాడు వచ్చిన తర్వాత నా యేసురాజు వస్తాడు కాబట్టి. వాడు రాకపోతే ఆయన రాడు కాబట్టి. వాడు వచ్చినప్పుడు 9 మాసాలు నిండినట్టు. ఇక ఎప్పుడైనా పురిటి నొప్పులు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇంత స్పష్టమైన అపోస్తలిక విశ్వాసం ఉన్నది. దీంట్ నుంచి మనల్ని ఎవడు కదల్చలేడు. 46 ఏళ్ల కిందట నేను జేబులో ₹1 బిళ్ళ పెట్టుకొని ఒక్కడిని పిచ్చోళ్ళలాగా సైకిల్ పట్టుకొని బయలుదేరా. ఇవాళ లక్షల మంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. రేపు కోట్ల మంది నమ్ముతారు. ఆ నమ్మనోళ్ళు కూడా అబద్ధ క్రీస్తు వచ్చి వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చాక చచ్చినట్టు నమ్ముతారు. ట్రూత్ ఈజ్ ట్రూత్. నో మ్యాటర్ ఎనీబడి బిలీవ్స్ or doesn't believe, it doesn't matter. Truth is truth. ఎవడు నమ్మినా నమ్మకపోయినా సత్యం అనేది స్థిరంగా ఉంటుంది. ఇది మన విశ్వాసం. విశ్వాస భ్రష్టులు అయిపోయే వాళ్ళు ఎవరంటే, ఈ బోధల నుండి తొలగిపోయేవారే విశ్వాస భ్రష్టులు. ఏమండి, బాప్తిస్మం అక్కరలేదులే అనేవాడెవడాడు? విశ్వాస భ్రష్టుడు. అన్య భాషలు నిలిచిపోయినాయి అని చెప్పేవాడెవడు? విశ్వాస భ్రష్టుడు. ఈ సూచనలు జరగకపోయినా దగ్గరే ఉన్నాడు అనుకోవాలి అన్నోడు ఎవడు? వాడు విశ్వాస భ్రష్టుడు.